హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఈరోజు కోడిగుడ్లు ఉడకబెట్టి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను ఈరోజు అదే చేశాను. ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకొని నేను ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఆ నూనె వేడైనాక ఉల్లిపాయలు వేసి ఆ ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలండి. ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా వచ్చినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు కొంచెం ఎక్కువ వేస్తానండి. అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు రెండు కలగలుపుకోవాలండి. నూనెలో బాగా వేగనియాలి. బాగా వేగనిచ్చినాక మనం ముందు కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నామండి. ఆ ఉడకబెట్టిన కోడిగుడ్లు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇక చూడండి, కొంచెం ఇట్లా ఘాటల్లే పెట్టి వేస్తే లోపలికి కూడా ఈ గ్రేవీ అనేది కర్రీ అనేది వెళ్తుంది. ఇట్లా వేసుకోవాలండి. ఈ 6 కోడిగుడ్లు మనం ఎన్ని తీసుకుంటే అన్నీ నూనెలో వేసుకుంటే బాగా కలుపుకుంటే కొంచెం ఎగ్ రోస్ట్ అయినట్టు అవుతుంది. డైరెక్ట్ టమాటాలో వేసామనుకోండి, టమాటాలో ఎగ్ వేసినట్టు ఉంటుంది, టేస్ట్ రాదు. ఫస్ట్ ఇది బాగా నూనెలో వేగినాక మళ్ళీ సపరేట్గా తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇక కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ కలర్కి రావాలండి. కొంచెం ఎగ్ అనేది ఇట్లా డ్రై అవుతుంది, ఏగుతుంది నూనెలో, అప్పుడు టేస్ట్ వస్తుంది. మళ్ళీ అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ పిల్లలకి ఎగ్ అంటే ఎప్పుడు ఒకటే స్టైల్లో చేస్తే తినరు కదండి. ఒకసారి బాయిల్డ్ ఎగ్, ఒకసారి ఇట్లా కొట్టిపోసిన కర్రీ కూడా ఒక వీడియోలో నేను చూపెడతాను. ఈ ఎగ్లు పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో మనం టమాటాలు వేసుకోవాలండి. ఈ టమాటా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది వితౌట్ వాటర్ అండి. ఈ టమాటాలో దానికి కర్రీకి సరిపడిన ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసానండి నేను. ఉప్పు, కారం, ధనియాల పొడి ఈ 3 కూడా చక్కగా వేసుకొని అన్నీ కలుపుకోవాలండి. ఇందులో వాటర్ పోయొద్దు. ఈ టమాటాలోనే రసం వస్తుంది, టమాటాలోనే గ్రేవీ వస్తుంది. అదే సరిపడా కర్రీ దగ్గరికి చేసుకుంటే ఫ్రై లాగా బాగుంటుంది. ఎంత కలుపుకున్నాక నేను కొంచెం ధనియాల పొడి వేసాను. ఇదంతా దగ్గరికి అయినాక ఈ ఎగ్గులు ఇప్పుడు దీనిలో వేయాలండి. వేస్తే టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా టమాటాలు వేస్తే టమాటా కర్రీలాగా అయిపోతుంది. ఇలా మీరు చేసి చూడండి. పిల్లలకు బోరు కొట్టకుండా ఎగ్గుతో చాలా రకాలు చేసుకోవచ్చండి. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు నేను చూపెడతాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్టైల్గా చూపెడతాను. ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్క 1 డ్రాప్ కూడా వాటర్ పోయకూడదు. ఓన్లీ టమాటాలో వచ్చిన వాటరే సరిపోతాయండి. లాస్ట్కి ఆఖరికి కొత్తిమీర వేసి డెకరేట్ చేసుకోవాలి. మీరు కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉడకాలంతే. ఆల్రెడీ ఎగ్స్ ఉడికినాయి కాబట్టి సరిపోతుంది. కొంచెం సేపు కర్రీలో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎగ్తో మళ్ళీ ఏ కర్రీ చేయాలో చూద్దామండి. బాయ్.